So now we are going to discuss about the topic of sixth unit, that is state space analysis. So we already discussed some points, that is what is the mean by state space analysis. So state space analysis లో మనకి two parts ఉంటాయి అన్నమాట. So అవేంటిది, it consists of two equations. One equation we can call as a state equation and second one we can call as a output equation. So the form of state equation is like x dot is equal to ax plus bu. The function of output equation is like y is equal to cx plus du, where here x we can call as state vector and u input vector, y output vector. So where a we can call state matrix, b input matrix, c system matrix and d అవుట్పుట్ మ్యాట్రిక్స్. సో ఈ అన్ని పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీని మీద మేము డిఫరెంట్ మెథడ్స్ చూసాం. సో ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ది స్టేట్ మోడల్, సో వీఆర్ యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్. ద ఫస్ట్ మెథడ్ ఈస్ దట్ బై యూజింగ్ డిఫరెన్షియల్ ఫామ్. సో డిఫరెన్షియల్ ఫామ్ నుంచి స్టేట్ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ చేస్తామో చూసాము. అండ్ సెకండ్ మెథడ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి కూడా మనం స్టేట్ మోడల్ ఎలా ఫామ్ చేస్తామో చూసాము. అంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇస్తే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కన్వర్ట్ చేసి అక్కడ నుంచి స్టేట్ మోడల్ రాసాము. అలాగే ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి కూడా మనం స్టేట్ మోడల్ ఆల్రెడీ మనం చేసాము. సో చేసిన తర్వాత వీటి నుంచి కొన్ని అనాలిసిస్ చేసాము. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏంటి, స్టేట్ మోడల్ ఎనాలిసిస్. సో స్టేట్ మోడల్ అనాలిసిస్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ చూసేసాం. సో ఫస్ట్ మెథడ్ మనం ఏం చేసాము అనాలిసిస్ చేయడం కోసం, సో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ యూస్ చేసాం. సో ద ఫార్ములా ఫర్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ బై e power at, దట్ ఈస్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ Si మైనస్ a హోల్ ఇన్వర్స్. ఇది ఫార్ములా. సెకండ్ వన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫ్రమ్ స్టేట్ మోడల్. సో దాని ఫార్ములా ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ Si మైనస్ a హోల్ ఇన్వర్స్ ఇంటూ c ప్లస్ d. ఇది ఫార్ములా ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి. ఈ టూ ఫార్ములాస్ యూస్ చేసి ఇప్పుడు దాకా మనం యూజ్ చేసాము. సో ఇది కాక సో యాక్చువల్లీ మన మెయిన్ టార్గెట్ ఏంటి, స్టెబిలిటీ అనాలిసిస్ చేయడం. ఓకేనా. సో స్టెబిలిటీ అనాలిసిస్ చేయడానికి మనం ఇప్పటిదాకా ఎన్ని మెథడ్స్ తీసుకున్నాం, ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే సో ఫస్ట్ రౌత్-హర్విజ్ క్రైటీరియా యూస్ చేసాం, తర్వాత రూట్ లోకస్ యూస్ చేసాం. సో నెక్స్ట్ పోల్ జీరో ప్లాట్ మనం యూస్ చేసాం. అది కాక రూట్ లోకస్ తర్వాత బోడో ప్లాట్, తర్వాత పోలార్ ప్లాట్. సో ఈ మెథడ్స్ అన్ని మనం దేనికి అప్లై అవుతాయి, ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి అప్లై అవుతుంది. ఇప్పుడు దాకా మనం చేసినవన్నీ ఇవన్నమాట. ఓకేనా. ఇది కాక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సో మనకి ఏదైనా ఒక స్టేట్ మోడల్ కనుక ఇస్తే ఈ స్టేట్ మోడల్కి మనం స్టెబిలిటీ అనాలిసిస్ చేయాలి. సో ఇక్కడ స్టెబిలిటీ అనాలిసిస్ చేయడానికి మనకేమున్నాయి అంటే టూ మెథడ్స్ ఉన్నాయి. ఆ టూ మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి కంట్రోలబిలిటీ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే అబ్జర్వబిలిటీ. ఈ రెండు మనం చెక్ చేస్తే కనుక ఈ రెండు మెథడ్స్ నుంచి మనం సిస్టమ్ స్టేబులా అన్స్టేబుల్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ రెండు చూద్దాం. సో ఫస్ట్ మెథడ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్, కంట్రోలబిలిటీ ఫర్ స్టేట్ మోడల్. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే, అంటే ఇప్పుడు దాకా తీసుకున్న ఏ ప్రాబ్లం అయినా కానీ, అంటే మనం తీసుకున్న రూట్ RH క్రైటీరియా అవ్వచ్చు, పోల్ జీరో ప్లాట్ అవ్వచ్చు, రూట్ లోకస్, బోడో ప్లాట్, పోలార్ ప్లాట్, వీటన్ని మనం ఏం తీసుకున్నాం, ఇన్పుట్ కింద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి గివెన్ డేటా ఏమవుతుంది అంటే స్టేట్ ఈక్వేషన్స్ అవుతాయి. సో వాట్ ఇస్ ద స్టేట్ ఈక్వేషన్, x డాట్ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ bu
అండ్ వై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ డియు. ఇవి మనకి ఇన్పుట్స్ అనమాట, గివెన్ డేటా. ఈ గివెన్ డేటాని యూస్ చేసి మనం కంట్రోలబిలిటీ టెక్నిక్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు వీటిలో మనకి ఉన్న ఈక్వేషన్స్ ఏంటి? మ్యాట్రిసెస్, ఏ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్, సి మ్యాట్రిక్స్, డి మ్యాట్రిక్స్. ఓకేనా? సో ఈ 4 మ్యాట్రిక్సెస్ యూస్ చేసి మనం కంట్రోలబిలిటీ అనేది చెక్ చేస్తాం అనమాట. అది ఎలా చెక్ చేస్తాం చూద్దాం. సో ద ఫార్ములా ఫర్ కంట్రోలబిలిటీ అంటే మనం ఏదైనా ఒక ప్రాసెస్ అప్లై చేయాలంటే ఆ ప్రాసెస్కి మనకు ఏదో ఒక ఫార్ములా ఉంటుంది కదా, అలాగే కంట్రోలబిలిటీకి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. సో కంట్రోలబిలిటీ ఫార్ములాని క్యూసీ అనుకుందాము. దాని ఫార్ములా వచ్చేసరికి మ్యాట్రిక్స్ బి, అంటే కంట్రోలబిలిటీ మ్యాట్రిక్స్ కూడా ఒక మ్యాట్రిక్సే. ఆ మ్యాట్రిక్స్ దేని బట్టి డిపెండ్ అవుతుందంటే ఈ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్, నెక్స్ట్ ఏబి, ఏ స్క్వేర్ బి, ఏ క్యూబ్ ఇంటూ బి, అప్ టు సో ఆన్ ఏ పవర్ ఎన్ ఇంటూ బి, ఇంతవరకు డిపెండ్ అవుతుంది. ఇక్కడ వేర్ ఎన్ స్టాండ్స్ ఫర్ నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. సపోజ్ ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ కనుక 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందంటే బి ఏబి ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ బి, ఇలా వస్తుంది అనమాట. ఇది మన మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా? ఇట్లా మనం తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఈ కంట్రోలబిలిటీని ఎలా సాల్వ్ చేస్తుంటే, ఫస్ట్ స్టెప్ ఫైండ్ ఏ అండ్ బి మ్యాట్రిక్సెస్. సెకండ్ స్టెప్ determine controllability matrix. కంట్రోలబిలిటీ మ్యాట్రిక్స్ దేని బేస్ చేసుకొని చేస్తాము? ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చేస్తాం అన్నమాట. అండ్ థర్డ్ వన్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిటర్మైన్ కంట్రోలబిలిటీ మ్యాట్రిక్స్ని క్యూసీ అనుకుందాం. డిటర్మైన్ ర్యాంక్ ఆఫ్ క్యూసీ, మనం ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ 4th స్టెప్లో మనం కంట్రోలబిలిటీ అవునా కదా చెక్ చేస్తాం. అది ఎలా చెక్ చేస్తామంటే, ఇఫ్ ర్యాంక్ ఆఫ్ క్యూసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ క్యూసీ అయితే కనుక మనకి సిస్టమ్ అనేది ఇది కనుక కండిషన్ సాటిస్ఫై అయితే సిస్టమ్ ఈజ్ కంట్రోలబుల్. సిస్టమ్ కంట్రోలబుల్ అయిందంటే అది స్టేబుల్గా వర్క్ అవుతున్నట్టు. ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే సిస్టమ్ ఈజ్ అన్కంట్రోలబుల్. అలా చెక్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో టేక్ an example of any one problem. So the problem matrix A is equal to 1 0 2 4 ఇలా తీసుకుందాం. అండ్ మ్యాట్రిక్స్ బి ఈజ్ ఈక్వల్ టు, సో జనరల్గా మ్యాట్రిక్స్ బి ఆర్డర్ ఎలా ఉంటుంది? రో మ్యాట్రిక్స్ కదా. సో కాబట్టి ఇది 1 1 తీసుకుందాం. ఇది మన మ్యాట్రిక్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? కంట్రోలబుల్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. కంట్రోలబిలిటీ మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూసీ ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా ఏంటి? బి ఏబి ఏ స్క్వేర్ బి అండ్ సో ఆన్ అప్ టు ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ బి. ఎన్ అంటే మనం ఏం చెప్పాము? నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ప్రకారం నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ ఎలా చెప్తాము? ఇక్కడ మనకి ఈ మ్యాట్రిక్స్ ఎంతైతే ఉంటుందో దీని ఆర్డర్ ఎంత? n/n. ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఎంత ఆర్డర్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుంటాం. ఇక్కడ దీని మ్యాట్రిక్స్ ఏంటి? 2/2 కాబట్టి సో ఇక్కడ మనకి ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకు చెప్తున్నాం? సిన్స్ నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ 2. అంటే అప్పుడు మనకి ఫార్ములా ఎంతవరకు వస్తుంది? ఇది క్యూసీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అప్ టు ఏబి వరకు వస్తుంది. ఎందుకని 2 వస్తుంది? అప్ టు మనం ఎంతవరకు తీసుకోవాలి? 2 - 1 కదా ఇక్కడ తీసుకో. n-1, n వాల్యూ 2 కాబట్టి 2 - 1 అంటే బీతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ n-1 వస్తుంది అనమాట. అంటే ఇది దీని బేసిస్ మనం మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి మనకి? వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ క్యూసీ? ఇట్ ఈజ్ ఆల్సో 2/2 మ్యాట్రిక్స్. సో 2/2 మ్యాట్రిక్స్ అంటే మనకి ఎలా వస్తుందమ్మా? 1 2 3 4 ఇలా వస్తుంది. అంటే మనం ఏం చేస్తామంటే ఈ కాలం మొత్తాన్ని బితో ఫిల్ చేస్తాం, ఈ కాలం మొత్తాన్ని ఏబిని మల్టిప్లై చేసి దీంతో ఫిల్ చేస్తాం అనమాట. ఓకేనా? అలా తీసుకొస్తాం. సో ఇప్పుడు చూద్దాం. క్యూసీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మ్యాట్రిక్స్ మనకు కావాలి. అంటే ఇప్పుడు ఈ కాలం మొత్తాన్ని దేంతో ఫిల్ చేస్తాం? బీతో ఫిల్ చేస్తాం. సో వాట్ ఈస్ ద బి మ్యాట్రిక్స్? బి మ్యాట్రిక్స్ ఏంటి? 1 1. సో కాబట్టి
ఈ కాలం మొత్తం 1 1. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ కాలం కావాలి కాబట్టి ఈ కాలంని దేంతో ఫిల్ చేస్తామంటే ఏబీని మల్టిప్లై చేసి దాని నుంచి వచ్చిన దాన్ని ఇక్కడ ఫిల్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఏని బీని మల్టిప్లై చేద్దాం. వాట్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ? ఇది కదా 1 0 2 4. సో కాబట్టి 1 0 2 4. సో బి మ్యాట్రిక్స్ ఏంటి? 1 1. ఇప్పుడు రెండు మల్టిప్లై చేయండి. సో ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది అంటే 1 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 1 1 వస్తుంది. తర్వాత 2 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 ఎంత? 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 4 ఇంటూ 1 అంటే 6 ప్లస్ 4 1 ప్లస్ 6 4. అంటే ఏబీ మ్యాట్రిక్స్ మనకి ఏమొచ్చింది? 1 6 వచ్చింది. అంటే ఇప్పుడు క్యూసీ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ? 1 6. దెన్ వాట్ ఇస్ దట్ క్యూసీ మ్యాట్రిక్స్? క్యూసీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 1 1 6. సో ఇది కూడా మనకి ఏంటి? 2/2 మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, సో దట్ ఇస్ సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. ఏబి వాల్యూస్ మనకి ఇచ్చేసాడు. డిటర్మిన్ ది కంట్రోలబిలిటీ మ్యాట్రిక్స్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఆ ఫార్ములా యూస్ చేసి మనం కంట్రోలబిలిటీ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి? డిటర్మిన్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఈ క్యూసీకి ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తాం. ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ర్యాంక్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఆర్డర్ ఆఫ్ క్యూసీ మీద వస్తుంది. అది కూడా ఎలా చెప్తాము? దీనికి ఈ ర్యాంక్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మనం ఏదైతే మ్యాట్రిక్స్ తీసుకున్నామో ఆ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డిటర్మినెంట్ కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనకి సిస్టమ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ర్యాంక్ అవుతుంది అనమాట. ఇది కనుక మనకి ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ -1 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? దీనికి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయండి ఏమవుతుంది? సో 1 ఇంటూ 6 మైనస్ 1 ఇంటూ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 5. అంటే ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అవుతుంది. సో దెన్ ర్యాంక్ ఆఫ్ క్యూసీ ఎంత వస్తుంది? 2 వచ్చింది. అదే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు దీనికి మనం డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసాం అనుకో, అప్పుడు ఇక్కడ సపోజ్ ఆ డిటర్మినెంట్లో కనుక మనకి ఈ ఆన్సర్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 - 1 అవుతుంది. అంటే 1 అవుతుంది అనమాట. అట్లా మనం ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ర్యాంక్ని బేసిస్గా మనం కంట్రోలబుల్ అవునా కదా చూస్తాం. ఎలా చెప్తాము? ఇఫ్ ర్యాంక్ ఆఫ్ క్యూసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ క్యూసీ అయితే కనుక సిస్టమ్ కంట్రోలబుల్. ర్యాంక్ ఆఫ్ క్యూసీ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత? 2, అంతే కదా. సో కాబట్టి ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ క్యూసీ అయింది కాబట్టి మనకి సిస్టమ్ అనేది కంట్రోలబుల్ సిస్టమ్ అలా మనం చెప్తాం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ కంట్రోలబిలిటీ. అలా కాకుండా ఇన్ కేస్ మీకు ర్యాంక్ కనుక డిటర్మినెంట్ కనుక 0 అయింది అంటే అప్పుడు ఆర్డర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో నీకు ర్యాంక్ 1 అవుతుంది. అంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత? 1 వచ్చింది. బట్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత ఉంది? నీకు 2 ఉంది. అంటే 1 ఈక్వల్ టు 2నా? కాదు, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ సిస్టమ్ని మనం అన్కంట్రోలబుల్ సిస్టమ్ చెప్తాం అనమాట. ఓకే, సో దిస్ వన్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ కంట్రోలబిలిటీ. ఓకేనా. సో ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే స్టెబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి అబ్జర్వబిలిటీ. ఓకేనా. సో ద నెక్స్ట్ మెథడ్ ఈజ్ observability. So now we are going to discuss about the next method of observability. సో ఈ అబ్జర్వబిలిటీని కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం తీసుకున్న గివెన్ డేటా ఏమవుతుంది అంటే సేమ్ స్టేట్ మోడల్ అవుతుంది. వాట్ ఇస్ ద స్టేట్ మోడల్? x డాట్ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ bu అండ్ y ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ du ఇలా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం అబ్జర్వబిలిటీ అనే మెథడ్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? స్టెబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఈ స్టెబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం చేయాలి? దీనికి మళ్ళీ ఒక ప్రొసీజర్ అప్లై చేయాలి. సో దీనికి ప్రొసీజర్ అప్లై చేయాలంటే దీనికి ఏదో ఒక ఫార్ములా ఉండాలి కదా. ఆ ఫార్ములా చూద్దాం. సో అబ్జర్వబిలిటీ మ్యాట్రిక్స్ని Q0 అనుకుందాం. Q నార్మల్గా అబ్జర్వబిలిటీ కాబట్టి 0. Q0 ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే C ట్రాన్స్పోజ్ A ట్రాన్స్పోజ్ C ట్రాన్స్పోజ్ A ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ఇంటూ C ట్రాన్స్పోజ్ అండ్ సో ఆన్ అప్ టు A ట్రాన్స్పోజ్ హోల్ పవర్ n-1 ఇంటూ C ట్రాన్స్పోజ్. ఇది మ్యాట్రిక్స్ అనమాట. ఇక్కడ ట్రాన్స్పోజ్ ఎందుకు తీసుకుంటున్నామంటే సో జనరల్గా మనకి C మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు ఇలా ఉంటాయి, రో మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట, కాలమ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఎలా కావాలి? ఇలా కావాలి కాబట్టి దానికి మనం ట్రాన్స్పోజ్ చేస్తాం. సో Cకి ట్రాన్స్పోజ్ చేస్తాం కాబట్టి Aకి కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. అది సో ఇప్పుడు ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. సో ద ఫస్ట్ స్టెప్ ఈజ్ కామన్, ఐడెంటిఫై A
ఇక్కడ మనకు కావాల్సిన సి కాబట్టి ఐడెంటిఫై ఏ అండ్ సి మ్యాట్రిసెస్. సెకండ్ స్టెప్, డిటర్మైన్ observability matrix. Third step, by using this formula. Third step, determine rank of Q naught. Next check fourth one, check observability కండిషన్. ఇలా మనం చెక్ చేస్తాం అన్నమాట. సో ఒక ప్రాబ్లం తీసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ద మ్యాట్రిక్స్ ఏంటి, ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 5 6 తీసుకుందాము, అండ్ సి మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 0 తీసుకుందాం. ఓకేనా, ఇది మనం తీసుకున్న మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మన అబ్జర్వబిలిటీ దీని ఆర్డర్ ఎంత, n/2, సారీ 2/2. అంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఎందుకంటే వేరే n ఈజ్ నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ కాబట్టి 2 అవుతుంది అనమాట. అది మనం తీసుకుందాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, Q నాట్ మ్యాట్రిక్స్ కావాలి. సో Q నాట్ మ్యాట్రిక్స్ ఫార్ములా ఏంటి, C ట్రాన్స్పోజ్ A transpose C transpose A transpose whole square into C transpose and so on up to A transpose whole power n minus 1 into C transpose. ఇదే కదా మనకి ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందో చూద్దాం. n ఈక్వల్ టు 2 కాబట్టి 2 మైనస్ 1 1. అంటే ఇప్పుడు మనకి ఫార్ములా ఎంత వస్తుంది, Q నాట్ ఈజ్ ఈక్వల్ టు C ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ సి ట్రాన్స్పోజ్ వరకు మనకు మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. సో అంటే ఈ క్యూ నాట్ అనే మ్యాట్రిక్స్లో ఈ కాలమ్ని దేంతో ఫిల్ చేస్తామంటే వీటితోనూ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ వన్తో ఫిల్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇక్కడ సి ట్రాన్స్పోజ్ కావాలి కాబట్టి సి ట్రాన్స్పోజ్ తీసుకుందాం. సో సి మ్యాట్రిక్స్ ఇది కదా, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, అడ్డు వరుసల సంఖ్యల్లో నిలువు వరుస అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ని సి ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది, వాట్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్, దీనికి రివర్స్ అంతే కదా, అంటే ఏమవుతుంది 1 2 5 6 అవుతుంది. ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ సి ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో వాట్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్, 1 2 5 6 ఇంటూ సి ట్రాన్స్పోజ్. సి ట్రాన్స్పోజ్ ఏంటి 1 0. అది ఇప్పుడు రెండు మల్టిప్లై చేయండి, ఏమవుతుంది 1 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 0 1 వస్తుంది. 2 ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ 0 ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ సి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ఓకేనా, మనకు కావాల్సింది కదా సి ట్రాన్స్పోజ్, అది ఇక్కడ వచ్చేసింది. ఏ ట్రాన్స్పోజ్ సి ట్రాన్స్పోజ్ ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫస్ట్ ఏమో సి ట్రాన్స్పోజ్తో ఫిల్ చేయాలి కాబట్టి 1 0. సెకండ్ దీంతో ఫిల్ చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ సి ట్రాన్స్పోజ్తో ఫిల్ చేయాలి. ఏ ట్రాన్స్పోజ్ సి ట్రాన్స్పోజ్ ఎంత వచ్చింది, 1 ఇంటూ 2 వచ్చింది ఇది. సో ఇది థర్డ్ స్టెప్ అనమాట. సో వన్స్ మనకి క్యూ నాట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ర్యాంక్ ఆఫ్ క్యూ నాట్. ఎలా చెప్తాము, మళ్ళీ సేమ్ దీనికి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇది కనుక ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మైనస్ 1 వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది 1 ఇంటూ 2 దట్ ఇస్ మీన్స్ 2 మైనస్ 0 ఇంటూ 1 0 అంటే ఎంత వస్తుంది 2. సో ఇది మనకి డిటర్మినెంట్ 2 వచ్చింది, అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ర్యాంక్ ఎంత, ఆర్డర్ ఎంత అయితే అంత అనమాట. సో ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 2, దీని ఆర్డర్ ఎంత 2, అంటే రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ క్యూ నాట్ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ద సిస్టమ్ ఈజ్ అబ్జర్వబుల్ సిస్టమ్. అదే సపోజ్ ఇక్కడ మనకి డిటర్మినెంట్ కనుక 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ర్యాంక్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో 1 నాట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కాబట్టి అప్పుడు మన సిస్టమ్ ఎలా రాస్తామంటే అన్అబ్జర్వబుల్ సిస్టమ్ అలా తీసుకొస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోలబిలిటీ అబ్జర్వబిలిటీ. అంటే ఏదైనా మనకు ఒక సిస్టమ్ కనుక కంట్రోలబుల్ అబ్జర్వబుల్ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు మన సిస్టమ్ని స్టేబుల్ సిస్టమ్ అని చెప్తాము. ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కానీ ఆ సిస్టమ్ని మనం ఏం చెప్తామంటే అన్స్టేబుల్ సిస్టమ్ అని చెప్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ది కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ.